హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఈ రోజు అయితే సండే, సో రోజు అన్నం పప్పు తిని బేజారైపోయింది. సో రాయలసీమ స్టైల్, రాయలసీమ స్పెషల్ పులగం పచ్చిపులుసు అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదండి, అవైతే పక్కన పెట్టేసుకోండి. డైరెక్ట్ మనం పులగం ఎలా చేయాలో చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పెప్పర్ అండ్ పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. అది మీకు నచ్చుకోకుంటే అది స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ సాల్ట్ వేసేసి పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండ్ టమాటా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పెసరబ్యాళ్ళు, బియ్యం అనేవి ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఒక 1 hour అన్న నానితే మంచిది. ఒక గ్లాస్ పెసరబ్యాళ్ళకి పొట్టు పెసరబ్యాళ్ళు తీసుకున్న ఒక గ్లాస్ బియ్యం అనమాట. దానికి వాటర్ వచ్చేసి 3 glasses, అంటే ఒక గ్లాస్కి 1.5 glass 3 glasses వేసాను. వేసి ఒక 2 whistles పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శనక్కాయల పొడి ఉంటుంది కదండి, అది పౌడర్ చేసేసుకోవాలి, వేయించినది. ఆ పౌడర్లోకి చింతపండు పులుసు ఉంటుంది కదా, నానబెట్టుకున్నాం కదా, అది, ఉప్పు, కారం, పసుపు, బెల్లం పొడి వేసి వాటర్ వేసి కన్సిస్టెన్సీ కొంచెం రసం కంటే కొంచెం థిక్గా ఉండాలి. దాని తర్వాత పచ్చివి ఆనియన్ కలుపుకొని మీరు అక్కడ ఉప్పు కారం సెట్ అయిన తర్వాత కొంచెం బాయిల్ అయ్యాక ఇలాగ పోపు పెట్టేసుకుంటే టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ పులగం పచ్చి పులుసు అనేది డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే మాత్రం ఈ కాంబినేషన్ ట్రై చేసి నాకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాగైతే ఆఫ్టర్నూన్ తినేసామన్నమాట. ఈరోజైతే సండే స్పెషల్ పులగం పచ్చి పులుసు అయితే చేసాము. అండ్ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఆల్రెడీ స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఇంకా ఆగలేను, వేడివేడిగా అలా తినేస్తాను. ఓకే, బాయ్. హాయ్ అండి, ఈరోజైతే రేవంత్ వచ్చాడనేసి కారం బొరుగులు, రేవంత్ ఫేవరెట్ బజ్జీలు, ఆపరేషన్ బజ్జీ అనమాట. అండ్ ఇవి వచ్చేసి సంకష్టి కానీ చేసిన పూర్ణమే, కానీ ఇప్పుడు ఫ్రెష్గా వేడిగాని అల్లుడి కోసం చేసినారనమాట. సో రేవంత్ వస్తే ఇట్లా ఐటమ్స్ ఉంటాయి. రేవంతే కాదు, మా బావ వచ్చినా కూడా ఇలాగే ఉంటాయండి. అండ్ ఆంటీ తెచ్చారన్నాను కదా సున్నుండలు, రేవంత్ బాగా నచ్చాయనేసి ఇవన్నమాట. ఇలాగా మేము క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా మూన్ లైట్ డిన్నర్ లాగా మూన్ లైట్ స్నాక్స్ తింటున్నాం అనమాట. మీరు కూడా వచ్చే అలాగా చల్ల వెదర్కి మూన్ లైట్ స్నాక్స్ అలాగే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయండి. ఆపరేషన్ బజ్జీ అండ్ కారం పొరుగులు కుడాలు కూడా అలాగా ఎప్పుడు రేవంత్ వచ్చినా కూడా అలాగ పైన కూర్చొని అలాగ తినడం అలాగ అలవాటు అనమాట. ముందుసారి దహీపూరి తినడానికి అనేసి వెళ్ళి అది టేస్ట్ ఎంత బాగాలేదని చెప్పాను కదా, సో అందుకని రేవంత్ ఆ రోజే దహీపూరి తినేసి వస్తాం కదా అనేసి వెళ్ళాము. ఎన్ని తింటారా మరి బజ్జీలు ఇవే అనకండి, నేను బజ్జీలు ఓన్లీ 2 తిన్నానండి. సో అందుకనేసి ఇది అయిపోయాక కొంచెం గ్యాప్ ఇచ్చి, యాక్చువల్గా అప్పుడు ఇంకా 6:30 అలాగైంది, కానీ త్వరగా చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది అంతేను. తర్వాత కాసేపు అయ్యాక ఇలాగ దహీపూరి అండ్ మసాలా పూరి అయితే తీసుకున్నాము. మసాలా పూరి రేవంత్ తీసుకున్నాడు, నేనైతే దహీపూరి తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తానికి ఈసారి అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా తిన్నాను అనమాట. అలాగైతే మా డే గడిచిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్.